లాంగ్వేజ్ అడుగుద్ది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి. విత్ డ్రా కొట్టాలి. తర్వాత అమౌంట్ ఎంత అనేది కొట్టాలి. తర్వాత మళ్ళీ ఎస్ అని అని అడుగుద్దండి. ఎస్ అని కొడితే గానీ మనకి మన చేతిలోకి మన అకౌంట్ లో మనం క్యాష్ తీసుకోవడానికి అవ్వదండి. అంటే ఇది ఒక సక్సెస్ నుంచి తీసుకున్న సబ్మిట్టే. అంటే మనం కంపల్సరీ వేస్టేజ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ 7 స్టెప్స్ అన్నది బాగా ఉపయోగించుకోవాలండి. నేను వేస్టేజ్ ఇన్కమ్ ప్లాన్, నెక్స్ట్ 7 స్టెప్స్, 7 మిస్టేక్స్, ఈ 3 డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన విషయం, ప్రతి ఒక్కరు ఫాలో చేసుకోవాల్సిన విషయం. అలాగే వీళ్ళు ముగ్గురు కూడా నేనైతే త్రిమూర్తులు అంటానండి. నాకు అంతకు మించి ఓటరాదు. ఎందుకంటే నేను ఎక్కువగా పొగడలేను ఎవరిని కూడా. లిమిటెడ్ గా పొగుడుతాను. నాకేంటో తెలియదు కానీ, అంటే ఎక్కువ ఇంకా కొంచెం కొంచెం మార్చుకుంటున్నాను. కొంచెంగా కొద్దిగా మారుతున్నాను. అలాగా వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు అంటానండి. నిజంగా మామూలు విషయం కాదండి. ఎలాంటి వ్యక్తి అయినా సరే ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వాలండి. ఫాలో అయితేనే సక్సెస్ దారిలోకి వెళ్ళొచ్చు. ఎందుకండి, గౌతమ్ బాలయ్య గారికి డైరెక్ట్ వెళ్ళి గౌతమ్ బాలయ్య గారి కింద డైరెక్ట్ లెక్క వేసుకున్నా గానీ సక్సెస్ అవ్వలేరండి. 7 స్టెప్స్ ఫాలో అయితేనే సక్సెస్ అవ్వగలరు. చూడండి, కనిపెట్టిన వ్యక్తి మన ఇదండి ఏంటి మన కంపెనీ డైరెక్టర్, అలాంటి వ్యక్తి దగ్గరికి డైరెక్ట్ లెక్క వేసుకున్నా గానీ సక్సెస్ అవ్వలేమండి. 7 స్టెప్స్ ఫాలో అయితేనే సక్సెస్ అవ్వగలం. స్టెప్ 1 అండి, 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలండి. 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలి. 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండమంటే మన ఇంట్లోకి మనం వాడుకుంటూ ఉంటేనే ఎదటి వ్యక్తికి చెప్పగలమండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటానండి. మా ఇంట్లో అయితే వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉంది. నిజంగా వాటర్ తాగితే నేనైతే కొబ్బరి నీళ్ళు తాగినంత ఫీల్ అయ్యానండి. ఫస్ట్ మన వాటర్ ఫిల్టర్ లో వాటర్ అయితే కొబ్బరి నీళ్ళు తాగినంత ఇదిగా ఫీల్ అయ్యానండి. అంటే అంత బాగుంటాయి నిజంగానే. అదే బయట ఎక్కడికైనా వెళ్తే ఇబ్బంది అవుతుంది. కానీ యాక్చువల్ గా నాకు ఇక్కడ రాజమండ్రిలో మాకు గోదావరి వాటర్ దొరుకుద్దండి. కానీ దానికి వాటర్ కి అయితే పేరు పెట్టట్లేదు. కానీ అయినా సరే నేను ఇది మనం వాడితేనే మనం రిజల్ట్ షేర్ చేయగలం అని స్టార్ట్ చేశాను. అలాగే మా ఇంట్లోని ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉందండి. ఎయిర్ ప్యూరిఫైర్ అంటే నేను కొన్ని కారణాల వల్ల ఎయిర్ ప్యూరిఫైర్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత కానీ అది ఎందుకు నా ఇంటికి వచ్చిందో నాకు అప్పుడు అర్థమైందండి. మా ఇంట్లో మేము నలుగురు ఉంటాం. నాకు 2 పిల్లలు, మా మా వైఫ్, నేను, మొత్తం నలుగురు ఉంటామండి. మేము ఉన్నది కొంచెం గాలి ఆడనే ఇల్లు. అలాంటి టైంలో నాకు ఎయిర్ ప్యూరిఫైర్ వచ్చింది. అప్పటికే సీజన్ ఇలాగా శీతాకాలం అండి. నలుగురికి కూడా రొంపల కింద ఉన్నాయి. ఆ టైంలో నేను ఎయిర్ ప్యూరిఫైర్ తెచ్చుకుని వాడుకుంటే కనీసం టాబ్లెట్ కూడా ఏ టాబ్లెట్ వేయకుండా, అంటే పిల్లలకన్నా టాబ్లెట్స్ వాడాలి కదా, కాకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందన్నో తెలియదు. అలాంటిది పిల్లలకు కూడా రిలీఫ్ అయిపోయినాయండి మొత్తం. ఆటోమేటిక్ రొంప తగ్గిందండి ప్రతి ఒక్కరికి కూడా. అంత నెంబర్ 1 రిజల్ట్ అండి. అంటే మన పల్లెటూరులో అవసరం లేదని అనుకుంటాం కానీ పల్లెటూరులోనే సిటీలోనే అవసరమే అని నా ఉద్దేశం. ఒక స్వచ్ఛమైన గాలి వస్తుంది. అలా ప్రతిదీ కూడా నెంబర్ 1 రిజల్ట్ అండి. నెంబర్ 1 గా మనం వాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక టీ కావచ్చు, ఒక టీ పొడి కావచ్చు, ఒక ఇది కావచ్చు, ఒక సోప్ కావచ్చు, ఒక హెయిర్ ఆయిల్ కావచ్చు, ఒక రైస్ బ్రాండ్ ఆయిల్ కావచ్చు, ప్రతిదీ కూడా వాడి చూడాలండి. మన ఇంట్లో వాడి ప్రోడక్ట్స్ అన్ని కూడా అదర్ ప్రోడక్ట్స్ తీసి మన ప్రోడక్ట్స్ రిమూవ్ చేసుకోవాలండి. మార్చుకోవాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మార్చుకుంటేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఎక్కడికైనా వెళ్ళి చెప్పగలమండి. ఎక్కడికైనా ఏదన్నా ఇచ్చేయగలం. అంత నెంబర్ 1 రిజల్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ప్రోడక్ట్ యూజర్ గా ఉండాలి. 100% ప్రోడక్ట్ యూజర్ గా ఉండాలంటే నేనే కదండి, నాతో పాటు చాలా మన అప్లయన్స్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా. రామాంజన్ సార్ వచ్చారు, ఆయన ప్రోడక్ట్ యూజర్ తోనే వచ్చారు, ప్రోడక్ట్ యూజ్ చేసి వచ్చారు. అంతెందుకండి, మన వైఎస్ఆర్ గారు ప్రోడక్ట్ యూజ్ తోనే వచ్చారండి. ఒక పేస్ట్ ఆయన చూసి వచ్చారండి. అలాగే నెక్స్ట్ హరిబాబు గారు ఉన్నారండి. హరిబాబు గారు ఒక టీ పొడి వాడి వచ్చారండి. అంతెందుకంటే మనకు 18 లక్షలు తీసుకున్న విజయరాజు గారు ఇండిగో ప్రోటీన్ పౌడర్ వాడి వచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా ప్రోడక్ట్ యూజ్ చేస్తే సక్సెస్ గా రాగలమండి.
అలా సక్సెస్ తీసుకొచ్చాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కంపల్సరీ మనం టాక్ విత్ అబౌవ్ ప్రొడక్ట్స్ అండి. అంటే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉంటాం. అంటే మనం ఏమన్నా ఓ షాపింగ్ చేసినా, లేతే ఒక సినిమాకెళ్ళినా, ఏదన్నా ఎలక్ట్రికల్ ఐటెమ్ ఏమైనా కొనుక్కున్నా, కంపల్సరీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఏమీ లేని దానికి ఒక హాస్పిటల్‌కెళ్తే హాస్పిటల్ ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 100% ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి రిజల్ట్ వస్తది. ఆ రిజల్ట్ షేర్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆహ్, వేరే వేరే ఆటిల గురించి షేర్ చేస్తూ ఉంటాం యాక్చువల్ గాని. దానికన్నా మన ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఆహ్, ఏ గ్రేడ్ నంబర్ 1 ప్రొడక్ట్స్ వాడుకుంటే రిజల్ట్ వస్తదండి. ఎవ్వరికి ఎలాంటి పర్సన్‌కి ఇచ్చినా కూడా రిజల్ట్ వస్తది. కొంతమందికి లేట్‌గా రావచ్చు. కొంతమందికి ఎర్లీ‌గా రావచ్చు. రావడం మట్టికి ఖచ్చితంగా వస్తదండి. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటూ వాడుకుంటేనే అదే షేర్ చేస్తే ప్రొడక్ట్ సేల్ కాదండి. షేర్. నేను వాడాను. రిజల్ట్. ఆ రిజల్ట్ నువ్వు షేర్ చేసి ఎదుటి వ్యక్తికి ప్రమోట్ చేస్తే కంపల్సరీ సక్సెస్ అవ్వచ్చండి. అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసరికి మేక్ ఏ లిస్ట్ అండి. మేక్ ఏ లిస్ట్ అనేసరికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తప్పు చేస్తారండి. అని నేను కూడా ఆ తప్పు చేశానండి. ఎందుకంటే మేక్ ఏ లిస్ట్ అనేవారు లిస్ట్ చేసేవాళ్ళం కాదండి. ఎందుకంటే మన సెల్‌లో ఉన్నాయి. మనకు ఆల్రెడీగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాం. సెల్‌లో ఉన్నాయి. దానికి మళ్ళీ మేక్ ఏ లిస్ట్ ఎందుకు? లిస్ట్ చేయడం ఎందుకని మనం ఇదవుతూ ఉంటాం. యాక్చువల్‌గా లిస్ట్ కంపల్సరీ మ లిస్ట్ చేయాలండి కంపల్సరీ. లిస్ట్ చేస్తేనే మనం సక్సెస్ అవ్వచ్చండి. ఎందుకంటే ఆహ్, లిస్టు ప్రాపర్‌గా చేయగలిగితేనే మనం సక్సెస్ అవ్వచ్చు. అలాగే లిస్ట్ చేసుకునే కూడా విధానం ఉందండి. ఎఫ్ఆర్ఐఏ ఇఎన్ అని ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు. ఆహ్, ఇన్ అలాగా మనకి మనం చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి లిస్ట్ కావచ్చు. ప్రతి ఒక్కరం కూడా ఈ లిస్ట్ అన్నది మెయింటైన్ చేయాలండి. ఫ్రెండ్స్ ఉండొచ్చు, రిలేషన్ ఉండొచ్చు. తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ మనం రెగ్యులర్‌గా బయటికి ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో పరిచయమైనోళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ లిస్ట్ మెయింటైన్ చేయాలండి. లిస్ట్ మెయింటైన్ చేస్తే మనం ఎవరినన్నా ప్రాపర్‌గా తీసుకురావచ్చండి. ఈ లిస్ట్ మెయింటైన్ చేసే టైంలో కూడా కొన్ని పొరపాట్లు చేస్తామండి. అంటే సపోజ్ మన ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఆళ్ళు ఆల్రెడీ మనకు పరిచయం ఉంటది. పరిచయం ఉండడం వల్ల అబ్బాయి ఈడొచ్చాడంటే ఈడేం చేయలేడు. ఈడేం చేయడు. మనమే నెగెటివ్ ప్రీ జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ప్రీ జడ్జ్‌మెంట్. ఇంకొకడి దగ్గరికెళ్ళి అబ్బబ్బే! ఈడు సూపరు. ఈడు చాలా చేసేస్తాడు. ఇలాంటోడొస్తేనే మన టీమ్ సక్సెస్ అయిపోద్దని చెప్పేసి అలా జడ్జ్‌మెంట్ కూడా ఇవ్వకూడదండి. ఈ మనం ఇక్కడ మైనస్ చెయ్యడు అనుకున్న వ్యక్తి చెయ్యొచ్చు. చేస్తాడు అనుకున్న వ్యక్తి చెయ్యకపోవచ్చు. 2 జరుగుతాయండి. కంపల్సరీ ఫ్రీ జడ్జ్‌మెంట్ అన్నది ఎవరు ఇవ్వకూడదండి. కంపల్సరీ ప్రాపర్‌గా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని సక్సెస్ అవ్వడానికి మంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెస్టేజ్ మార్కెటింగ్‌లో నంబర్ 1 ప్లానింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ అన్నది మెయింటైన్ చేసుకోవాలండి. ఫోర్త్ స్టెప్ అండి. ఫోర్త్ స్టెప్ అంటే ఇన్విటేషన్. ఇన్విటేషన్ అనేసరికి ఒక జాబ్ చేసుకునే వ్యక్తి కావచ్చు. లేదు ఒక చదువుకునే వ్యక్తి కావచ్చు. కంపల్సరీ ఇన్విటేషన్ అనేది ప్రాపర్‌గా ఇన్విటేషన్ చేయాలండి. లేదా ఒక వుమన్ కావచ్చు. వుమన్ ఎంపవర్ మీటింగ్ ఉందని చెప్పేసి ఇన్వైట్ చేయొచ్చండి. ఆహ్, ఆహ్, తర్వాత ఫోను ద్వారా ఇన్విటేషన్ చేయొచ్చు. ఈ ఇన్విటేషన్ చేసేటప్పుడు కూడా ప్రాపర్‌గా మనం ప్రిపేర్ అవ్వాలండి. అంటే మనం అంటూ ఒక డ్రెస్ మెయింటెనెన్స్ ఉండాలండి కంపల్సరీ. డ్రెస్ మెయింటెనెన్స్ ఉండాలి. తర్వాత మనం పిలిచే విధానం కూడా కొంచెం ప్రాపర్‌గా తీసుకోవాలి. మనం కంపల్సరీ ఇన్విటేషన్ చేసేటప్పుడు వాళ్ళకి దీని వాల్యూ తెలియపరిచి అంటే వాల్యూ తెలియపరచడం అంటే మెయిన్ ఆహ్, 1 ఆర్ 2 మినిట్స్‌లో ఇన్విటేషన్ చేయాలండి. ఎక్కువగా మన ప్రాసెస్ అంతా చెప్పమని కాదు. ఆహ్, ఇంపార్టెంట్ అవతల వ్యక్తిని ఏమి కావాలి? ఒకడికి డబ్బు కావాల్సుంటది. ఒకళ్ళకి
ఆరోగ్యం కావాల్సి ఉంటది. అది ఏంటన్నది గ్రహించి ప్రాపర్‌గా వాళ్ళని ఇన్విటేషన్ చేయాలండి. ఆ ఇన్విటేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. కంపల్సరీ మనం అంటూ ఒక గుడ్ విల్‌గా కనపడాలి. ఒక గుడ్‌గా. అసలా నెట్వర్క్ మార్కెటింగ్‌లో అనేక నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను. ఎలాంటి కంపెనీలో కూడా, ఎటువంటి కంపెనీలో కూడా ప్రాపర్‌గా మనకి డ్రెస్ కోడ్ అన్నది లేదండి. మన కంపెనీకి ఉందండి. బ్లాక్ ప్యాంట్, వైట్ షర్టు. టై కట్టుకోవాలి. కంపెనీ టై ఉంటది. అలాగే సూటు. ఒక లెవెల్‌కొచ్చాక సూటేసుకోవాలి. కంపల్సరీ ఇది మెయింటైన్ చేయాలండి. ఇది కూడా కొంతమంది మెయింటైన్ చేయకుండా చేస్తూ ఉంటారు. కంపల్సరీ ఇది మెయింటైన్ చేయండి. నెక్స్టు మీటింగ్ అండి. మీటింగ్ అనేది ఒక 3 రకాల మీటింగ్ ఉందండి. 3 రకాల మీటింగ్‌లోని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టు వన్ మీటింగ్ అండి. వన్ టు వన్ మీటింగ్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్‌గా తెలియకుండానే మనకు కొన్ని స్కిల్స్ పెరుగుతాయండి. నిజంగా అది స్కిల్స్ పెరుగుతాయంటే 7 స్టెప్స్‌లో స్కిల్స్ పెరుగుతాయంటే ఏదో అనుకున్నాం గానీ, నిజంగా వన్ టు వన్ మీటింగ్ చేసి నేను అనుభవం పొందానండి. ఆ వన్ టు వన్ మీటింగ్ చేస్తే స్కిల్స్ పెరుగుతాయి. ఆ! మనం ప్రాపర్‌గా చెప్పగలం. తెలిసిన వ్యక్తి దగ్గర చెప్పడం వేరు. ఒక కొత్త వ్యక్తి దగ్గర చేసినప్పుడు మనకు తెలుస్తది. మనం వన్ టు వన్ మీటింగ్ చేసినప్పుడు మనకే మనం చెప్పగలిగాం. మనకు ఒక పర్లేదు. ఒక ఇదివ్వగలిగాం అన్న ఒక కంటెంట్ తెలుస్తదని మనకు కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడాని. వన్ టు వన్ నంబర్ ఆఫ్ వన్ టు వన్ మీటింగ్‌లు చేయాలండి. మన కంపెనీ ఆల్రెడీ కంపల్సరీ డైలీ ఒక 1 ఆర్ 2 నంబర్స్‌ని కలవమని చెప్తుందండి ఖచ్చితంగాను. ఖచ్చితంగా వన్ టు వన్ మీటింగ్ ఎవ్రీ డే ప్రతి ఒక్కరు చేయాలండి. అలాగే నెక్స్ట్ హోమ్ మీటింగ్ అండి. హోమ్ మీటింగ్ అంటే ఒక నలుగురు, ఐదుగురు వ్యక్తులు ఉండి అక్కడికి ఒక పర్సనల్ మీటింగ్ చెప్పడం అండి. హోమ్ మీటింగ్ అన్నది ఒక పర్సన్ అక్కడ మీటింగ్ చెప్పడం. అలా మీటింగ్ చెప్తూ మీటింగ్ చెప్పాలి. మీటింగ్ చెప్తే అక్కడ ఒక ప్రొడక్ట్ డెమో వేస్తూ, మీటింగ్‌తో పాటు ప్రొడక్ట్ డెమోలు వేస్తూ, వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి వివరంగా చెప్పాలండి. ఆ చెప్పే విధానం కూడా మనం ఆల్రెడీ ఒక క్లాస్ తీసుకోవడం జరిగిందండి. కంపల్సరీ మనం అక్కడ నేను ఉన్నాను అని ఒక భరోసా కల్పించాలండి. హోమ్ మీటింగ్‌లో చేసేటప్పుడు కంపల్సరీ. వాళ్ళు వచ్చేసరికి నేను ఉన్నాను, నేను వస్తాను, నేను చేస్తాను. అంటే మనకు కాన్ఫిడెంట్ ఇవ్వాలండి. ఆ కాన్ఫిడెంట్‌తో హోమ్ మీటింగ్ చేయడం వల్ల మంచి సక్సెస్ సాధిస్తామండి. అలాగే నెక్స్ట్ సెమినార్స్, వెబినార్స్ అండి. సెమినార్స్ అంటే ఆల్రెడీ మనకి చాంపియన్ డే జరుగుతదండి. సీఎన్‌టీ జరుగుతా ఉంటది. చాంపియన్ డే జరుగుతూ ఉంటది. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్‌ని లైవ్ మీటింగ్ అటెండ్ అవ్వాలండి. అటెండ్ అయితే దాన్ని సెమినార్స్ అంటారు. వెబినార్స్ అంటే ఆన్‌లైన్ క్లాసెస్ అండి. ఇలాగ జూమ్ మీటింగ్ కావచ్చు. ఆన్‌లైన్ క్లాసెస్ అంటారు. ఈ మీటింగ్‌లో ఇక్కడ నంబర్ ఆఫ్ టైము టెస్టిమోనియల్ ఉంటాయండి. ఇక్కడ టెస్టిమోనియల్ ఉంటాయి. అంటే నేను గోల్డ్ వర్క్ చేస్తున్నాను. నాకు నాకు తెలుసున్న గోల్డ్ వర్క్ వ్యక్తి నాకు కనెక్ట్ అవుతాడు. నా మాటకి గోల్డ్ వర్క్ కనెక్ట్ అవుతాడు. ఒక ఒంటరి పని చేసేవాడున్నాడనుకో, ఒంటరి పని చేసే వ్యక్తి కనెక్ట్ అవుతాడు. ఒక ఆటో నడుపుకునే వ్యక్తి ఉంటే, ఒక ఆటో నడుపుకునే వ్యక్తి కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే అక్కడ నంబర్ ఆఫ్ టెస్టిమోనియల్ జరుగుతాయండి. ఆ టెస్టిమోనియల్‌లో కనెక్ట్ అయ్యి, ఆ తర్వాత మన క్లాస్ విని, మనం కూడా చేయొచ్చు. అలాంటి వ్యక్తులే చేస్తున్నాడు. మనం చేయలేమా? అన్న కాన్ఫిడెంట్ బిల్డ్ అవుద్దండి అక్కడ. అలాగా మీటింగ్ చేయొచ్చండి. నెక్స్ట్ అండి టీమ్ వర్క్. టీమ్ వర్క్ అంటే కంపల్సరీ మన టీమ్‌లో ఉన్న వ్యక్తుల్ని తో మాట్లాడాలి. టీమ్‌లో ఉన్న వ్యక్తులతో మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే టీమ్ వర్క్ అండి. మొత్తం టీమ్. మొత్తం అందరూ కలిసి చేసుకోవాలి. ఆ చేయడం ఏంటంటే ఇక్కడ వీక్లీ మీటింగ్ అని మనం ఆల్రెడీ పెడుతూ ఉంటాం. కంపల్సరీ కనీసం వారానికి ఒకసారన్నా మన టీమ్ సభ్యులతో కలవాలండి. కలుస్తూ ఉంటే అక్కడ ఏ పొరపాటు జరుగుతుంది ఏంటన్నది మనం గ్రహించగలం. అలాగా ఆ ఎదుటి వ్యక్తులకి ఫోను ద్వారా కావచ్చు, లేతే లైవ్ కనపడితే లైవ్ ద్వారా కావచ్చు, మనం సజెషన్ చేయడం కుదురుద్దండి. అలాగే మన టీమ్ డెవలప్‌మెంట్ అవుద్దనమాటండి. అంటే ఇక్కడ టీమ్ డెవలప్‌మెంట్ అవుతేనే మనం డెవలప్‌మెంట్ అవుతామండి. టీమే మెయిన్ టీమ్ వర్క్ అని చెప్పేసి చేసుకోవాలండి. నెక్స్ట్
ఫాలో అప్ అండి. ఫాలో అప్ అనేసరికి కొత్త వ్యక్తులను ఫాలో అప్ చేయొచ్చు. ఆల్రెడీ మన నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్న వ్యక్తులను ఫాలో అప్ చేయొచ్చండి. ఇద్దరిని కూడా హ్మ్. కొత్త వ్యక్తుల్ని ఏ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ ఉంది అంటే ప్లాన్ వినుండుంటారు. విన్నా గాని ఐడీ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఐడీ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఏంటి? ఎందుకు ఏం మైనస్సు అన్నది మనం తెలుసుకొని వాళ్ళకి సజెషన్ చేయాలండి. సజెషన్ చేసి వాళ్ళని తీసుకురావాలి. అదే కొత్త వ్యక్తులు అదే ఆల్రెడీ మన జూమ్‌లో అది సారీ మన వెస్టేజ్‌లో ఉన్నవోళ్ళు కొంతమంది చేద్దామా, మాందామా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలండి. ఫాలో అప్ చేసుకుంటేనే సక్సెస్ అండి. ఫాలో అప్ అనేసరికి నాకొక చిన్న ఇదొచ్చిందండి. చూడండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో ఒక ఫోటో పెట్టాను. ఫాలో అప్ అనేసరికి ఒక కోడిని ఉదాహరణగా తీసుకుంటే గనకండి ఫాలో అప్ ఇక్కడ నేర్చుకోవచ్చండి. కోడి గుడ్లు పెడతది. అది దాని ఆహారం తీసుకుంటూ దాని గుడ్లు పొదుగుతూ ఉంటదండి. 21 రోజు తన ఆహారం తను తీసుకుంటూ ఉంటూ కూడా గుడ్లు పొదుగుతూ ఉంటది. ఆ పొదుగుతున్న అంటే ఫాలో అప్ అన్నది అంత ఇదిగా ఫాలో అప్ చేయాలండి. ఆ! చూడండి తన ఆహారం తినడానికి నేర్పుతది. కూడా తీసుకెళ్ళి నేర్పుతూ ఉంటది. ఆ నేర్పే విధానంలో కూడా కంపల్సరీ హ్మ్. ఫుడ్ తినడం నేర్పుతది. తర్వాత తన శత్రువైన పిల్లి, పిల్లి వచ్చినప్పుడు కూడా దాన్ని తనకు మించి ఉన్నా గాని పోరాడుతదండి. ఎందుకంటే తన పిల్లల గురించి. అది చూడండి ఒకసారి చిన్న వీడియో. ఇక్కడ 7 స్టెప్స్‌లో ఈ కోడ్ ఏంటి, పిల్లిని పోరాటం అంటే ఏంటి అని చెప్పి ఎందుకు పెట్టానంటే అండి, ఇక్కడ పిల్లి కాదండి విషయం. అక్కడ కోడి కాదు. కోడంటే మన అప్‌లైనరు. పిల్లలు మన డౌన్‌లైనరు. మనం పిల్లలం. మన అప్‌లైనర్ స్థాయికి ఎదిగేదాకా కూడా కోడి కాపాడుకుంటదండి. అలాగా కోడి కాపాడినట్టు మనం కాపాడుకోవాలండి. ఇక్కడ పిల్లి పిల్లి కాదండి అక్కడ. అదర్ నెట్వర్క్ మార్కెటింగ్స్. అదర్ నెట్వర్క్ మార్కెటింగ్స్ అండి. చాలా అనేక నెట్వర్క్ మార్కెటింగ్‌లొచ్చి ఎదుగుతున్న టీమ్‌ని కూడా కొలాప్స్ చేసేస్తున్నాయండి. అలాంటి పిల్లి దారి నుంచి మన పిల్లల్ని మన స్థాయికి, మన లెవెల్‌కొచ్చేదాకా కూడా కాపాడుకుంటూ ఉండాలండి. అందుకే కోడిని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను నేను. కానీ ప్రతి ఒక్కరు కూడా అలాగా మన టీమ్‌ని మనమే సెక్యూరిటీగా కాపాడుకోవాలండి. వాళ్ళు అంటే పిల్లలని కాదండి. మనం ముందొచ్చాం. వాళ్ళు వెనకొచ్చారు. మనకు తెలుసున్నది కంపల్సరీగా డౌన్‌లైన్‌కి నేర్పించాలి. వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకోవాలండి. అంత జాగ్రత్తగా చూసుకుంటేనే సక్సెస్ అవ్వగలమండి. ఆహ్, అలాగే లెర్నింగ్ ఫర్ అప్‌లైన్ డౌన్ టీచింగ్ ఇక్కడ నేను ఇంగ్లీష్ వర్డ్‌లో కొద్దిగా ఎక్కువ మాట్లాడనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్‌లైన్ దగ్గర నేర్చుకోవాలి ప్రతి విషయం గూడా. అప్‌లైన్ దగ్గర నేర్చుకోవాలి. కంపల్సరీ మన డౌన్‌లైన్‌కి నేర్పించాలండి. అంటే మనం నేర్చుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్‌లైన్ దగ్గర నేర్చుకోవాలి. అది మనం ట్రైనింగ్ అవ్వాలి. మనం ట్రైనింగ్ అయిన తర్వాత మన డౌన్‌లైన్‌కి నేర్పించాలండి. అలాగ నేర్చుకుంటూ సక్సెస్ చేసుకుంటూ ఉంటేనే ఎదరికెళ్ళగలమండి ప్రతి ఒక్కరం గూడాని. ఆహ్, ఇది చిన్న వీడియో ఉందండి.
There are times when you might feel aimless. You can't see the places where you belong, but you will find that there is a purpose. It's been there within you all along. When you're near it, you can almost hear it. It's like a symphony. Just keep listening, and pretty soon you'll start to figure out your mind. Everyone plays a piece, and there are memories. Oh, it's glorious. ఈ వీడియో ఎందుకంటే అండి, ఫస్ట్ స్టెప్ దగ్గరే గమనించారో లేదో, ఫస్ట్ స్టెప్ దగ్గరే ప్రతి ఒక్కరు ఆగిపోతున్నారు, వెనక్కెళ్ళిపోతున్నారు. కంపల్సరీ ఫస్ట్ స్టెప్ అన్నది తీసుకోవాలండి. తీసుకుని ఎదరికి వెళ్తేనే సక్సెస్ అన్నది ఈజీగా ఉంటదండి. ఫస్ట్ స్టెప్ ఎక్కి వరకునే ఆ స్టెప్ వరకు కష్టపడి ఏదో రకంగా ప్రయత్నం చేస్తే సక్సెస్ ఆటోమేటిక్‌గా వెళ్ళొచ్చండి. ప్రతి ఒక్కరు కూడా స్టెప్స్ ఆ స్టెప్‌కే జడిసిపోయి, ఆ స్టెప్‌కే ఆగిపోవడం జరుగుతుంది. ఆ స్టెప్ ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారన్నది గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా స్టెప్‌ని అధిగమించడానికి ట్రై చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందండి. 100% ప్రొడక్ట్ యూజర్‌గా ఉండవు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదటి వ్యక్తికి ప్రమోట్ చేయడం, ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం. మేక్ ఏ లిస్ట్ కంపల్సరీ తీసుకోవాలండి. ప్రాపర్‌గా ఇన్విటేషన్ తీసుకోవాలి. మీటింగ్ అనేసరికి కంపల్సరీ మాకు ప్రతి ఒక్కరికి కూడా మనకు ఆల్రెడీ జూమ్ మీటింగ్‌లో జరుగుతున్నాయి. ప్రతి సండే 6 గంటలకు ఉదయం ఇన్కమ్ ప్లాన్ ఉంటది. మాకు ఆల్రెడీ మేము మధ్య 11 గంటలకు పెడతా ఉంటాను. అది గురువారం ఇన్కమ్ ప్లాన్ ఉంటది. అలాగే ఎవరైనా సరే వాళ్ళకి దగ్గరలో ఉన్న టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ప్లాన్ ఉపయోగించుకోవాలి. టీమ్ వర్క్ అన్నది. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా టీమ్‌తో కలిసి వర్క్ చేసుకోవాలండి. ఇండివిడ్యువల్‌గా మనం చేసేసుకుందాం. మనకు వచ్చేసి కదా! మనం వెళ్లి క్లాస్ చెప్పేసుకుందాం. మనం వెళ్లి చేసేసుకుందాం. మనమే చెందేసుకుంటాం అంటే వర్కౌట్ అవ్వదండి. టీమ్ వర్క్ అన్నది టీమ్‌తో కలిసి చేసుకోవాలి. ఫాలోఅప్ కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ డే ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేయాలండి. మన డెవలప్‌ల పర్సన్ డైలీ కాల్ చేయాలి. అలాగే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అయి ఏంటన్నది తెలుసుకొని ప్రాపర్‌గా మనం సజెషన్ చేయాలి. ఇదండి విషయం. థాంక్ యూ. విష్ యూ వెల్. ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపు